ప్రాథమిక లక్ష్యం. విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి. నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 దేశము 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం. ఈ రోజు భారతదేశంలో మన జనాభా 2.5%. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5% తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం పెరగాలి. 10% పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేస్తున్నాము. ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ. మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు. దానికోసమే ఈ గొప్ప సమ్మిట్ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరు సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. దీనికి సంబంధించి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఆ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మా ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, తెలంగాణ మీన్స్ టూరిజం, తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్, తెలంగాణ మీన్స్ నేచర్, తెలంగాణ మీన్స్ your agriculture, tourism, endowment tourism, health tourism, heritage tourism. ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది. ఈ రోజు నుంచి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఉత్సవాలలో, ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళికబద్ధంగా మనం ఈరోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం. ప్రజాభవన్లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం. వార్ రూమ్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో పాటు ఐఎస్బికి సంబంధించిన వాళ్ళు, నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఒక పాజిటివ్ అప్రోచ్తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు, ఈ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాధానం ఉంటుంది. అంత లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వానానికి సంబంధించి దాని ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరుగుతుంది.